హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నర్మద. ఆరోగ్యకరమైన మిరియాల రసంతో మీ ముందుకు వచ్చాను. చూడండి, ఈరోజు మాకు వర్షం పడుతుంది. మీకు కూడా పడుతుందా? చూడండి, ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో నిమ్మకాయ సైజున చింతపండు తీసుకుని దాంట్లో మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర కలిపి బాగా దంచుకుని అందులో వేసుకుని పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మీరు నేను చెప్పిన దినుసులు ఏవైతే ఉన్నాయో అవి వేపుకోవాల్సిన అవసరం లేదండి, పచ్చిగా తీసుకోవచ్చు. చింతపండు వీలైనంత తక్కువగా తీసుకోండి, అది ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు తీసుకున్న దినుసులన్నీ దంచుకోవాలి, బాగా దంచుకొని అందులో కలపాలి. కలిపి టమాటా ఒకటి కూడా వేసుకోవాలి, ఒక టమాటా వేసుకొని బాగా నలిపి బాగా క్రష్ చేసి పిసుకుతారు కదా, అలాగా కలపాలన్నమాట. కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఈ రసం కొన్ని ప్రత్యేకత ఏంటంటే మరగక్కర్లేదండి. మనం చారు పెట్టుకుంటాం కదా రెగ్యులర్గా, ఆ చారుకులాగా ఇది మరగక్కర్లేదు. జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. చూడండి, మనకు జ్వరం వచ్చి తగ్గినాక నోటికి ఏమి సహించదు, ఏమి తినాలనిపించదు. అలాంటప్పుడు వేడివేడి రసం చేసి వేడి అన్నం బాగా మెత్తగా నలిపి దాంట్లో ఈ రసం వేసి తినిపించండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా పెట్టండి, చాలా నచ్చుతుంది, తింటారు. అలాగే కొంతమందికి మోషన్ ట్రబుల్ ఉంటుంది, మోషన్ సరిగ్గా అవ్వదు వాళ్ళకి. మధ్యాహ్నం రైస్లో ఇది పెట్టండి, ఇది వేసి పెట్టండి. అలాగే నైట్ పడుకునేటప్పుడు ఒక టీ కప్పుడు రసం ఇది పోపులన్నీ తీసేసి అలా తాగేయమని చెప్పండి. మార్నింగ్కి మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇది ఒక మెడిసిన్ లాంటిది ఇది అనమాట. అయితే ఏంటంటే ఇది మరగకూడదు, మరిగిందంటే వాసన వేరేగా ఉంటుంది. మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా, కొంచెం స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. సో మరగకుండా చూసుకోవాలి. ఇది నిల్వ ఉండదండి. ఈరోజు చేసుకుంటే జస్ట్ రేపు ఒక రోజు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం చింతపండు అది నలుపుకున్నాం కదా, అది తీసి పడేయవద్దు. ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు చాలా తక్కువగా వాడతాం ఇక్కడ. అది మరిగినాక కొంచెం వేడైనాక దాని పులుపు దాంట్లో అది తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఉంటేనే మంచిది. మనం రసం సపరేట్ చేసుకున్నప్పుడు అప్పుడు చింతపండు తీసేయవచ్చు. ప్రజెంట్ అయితే అలా ఉంచేయండి. చూడండి, దగ్గరికి అలాగ కొంచెం వేడి అవుతుంది. చాలామంది పిల్లలు చారు అంటే ఇష్టపడరు. చారు కన్నా ఈ రసం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజ్ ఫ్రైస్కి అయితే చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై చేసుకుంటాం కదా, వాటికైతే మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. అలాగే మటన్ కర్రీ, చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీస్కి కూడా రైస్లో కలుపుకుని దాంట్లో కొంచెం రసం, ఈ గ్రేవీ కొంచెం వేసుకుని ట్రై చేయండి, ఎక్సలెంట్. పక్కన చూడండి, గుడ్లు పెట్టాను, కుక్కరు విజిల్లు వస్తున్నాయి. అది విజిల్ వచ్చినాక మనం పోపు వేసుకుందాం. చారు కాదు, ఇది రసం. ఇది ఊరికే రసం, మనం అన్నం తినేసినా కూడా ఇంకా రసం తాగాలనిపిస్తుందండి. ఇది అంత బాగుంటుంది, పల్చగా, చాలా బాగుంటుంది. చింతపండు మాత్రం కొంచెం తక్కువగానే వాడండి. చింతపండు ఎక్కువ అయిపోతే మళ్ళీ చారు తిన్న ఫీలింగే వస్తుంది. చూడండి, అది మరుగు పడుతుంది. ఇలాంటప్పుడు కొంచెం మనం చూసుకోవాలి, మరగకుండా పోపు వేసేసుకుందాం. ఐరన్ పాన్ అదే చిన్నది పోపుకని చిన్న ఐరన్ పాన్ తీసుకున్నాను, అది పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, వెల్లుల్లి రబ్బలు ఒక 3, కొత్తిమీర మనం కావాలంటూ ఇందులో వేసుకోవచ్చండి. ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా పోపులో వేసుకోవచ్చు మనం కావాలనుకుంటే.
పోపు మాడకుండా చూసుకోండి చాలు. పోపు మాడిందా మొత్తం మనం చేసుకుందంతా వేస్ట్, ఆ స్మెల్ డామినేట్ చేసేస్తుంది అనమాట. పోపు మాడింది ఏదైనా అంతే, స్మెల్ మొత్తం మనం చేసుకున్న వంటకం రుచి తీసేస్తుంది అన్నమాట స్మెల్తో, దీన్ని మాడిన స్మెల్తో. మాడకుండా చూసుకోవాలి పోపుని. ఇది బాగా వేగినాక చూడండి, రసం అంతా దగ్గరికి వస్తుంది, పైన ఇంకా మరగడానికి దగ్గరికి వస్తుంది, బబుల్స్ వస్తున్నాయి. అదిగోండి అలా పక్కకు తీసుకుని కొంచెం మనం అలా రసం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి షిఫ్ట్ చేసేసుకోవడమే రసంలోకి. అంతే, అయిపోయింది. కావాలనుకుంటే మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు దీని మీదను కూడా. ఒకసారి అలా కలుపుకొని పైన మూత వేసేయండి, వెంటనే ప్లేట్ పెట్టేసి కవర్ చేసి, ఆ స్మెల్ బయటికి పోకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి వాతావరణంలో వేడి వేడి రసం అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతే, థ్యాంక్ యూ.